హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో ఈజీగా 10 నిమిషాల్లో వాంగీబాతుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. వంకాయ ముక్కల్ని ఇలాగ చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఉప్పు నీళ్ళలో వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. కొంచెం తాలింపు వేసి ఎండుమిరపకాయలు తుంచానండి, 2 కాయలు, 2 లవంగాలు, 1 యాలక్కాయ, బిర్యానీ ఆకులు 2 వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసాను కదండి, ఇది కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను కదా, ఈ వంకాయ ముక్కలు ఇంట్లో వేయాలి. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, వాంగీబాతు 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి మనము టిఫిన్గా చేసుకోవచ్చు. అట్లా కాకుండా మధ్యాహ్నం కూర ఏమి చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఇట్లా కూడా భోజనంగా మామూలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయలు మగ్గాలి కాబట్టి మూత పెడుతున్నానండి. ఈలోగా కారం ప్రిపేర్ చేసుకున్నాం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మసాలా కారానికి ధనియాలు, చిన్నుల్లిపాయలు, ఎండు కొబ్బరి, 2 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం వేసానండి. కొద్దిగా కారం వేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేద్దాం. ఇప్పుడు మిక్సీకి వేద్దాం. ఎలా ఉందో చూద్దామండి. మగ్గిందండి వంకాయ ముక్క. ఇప్పుడు మసాలా కారం వేసుకుందాం. ఐదు నిమిషాలు అయింది కండి. ఇప్పుడు మగ్గింది. దీంట్లో వంకాయలు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మసాలా కారంలో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 1/2 కేజీ రైస్ తీసుకున్నాను కదండి. దీంట్లోకి వాంగీబాతుని ప్రిపేర్ చేసాం కదా, ఇది కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము. 10 నిమిషాల్లో వాంగీబాత్ రెడీ అయిపోయింది. మరో వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.